దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈరోజు మనము బైబిల్లో నుండి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. సో బైబిల్ ఈజ్, నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే బైబిల్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ బుక్. చాలా ప్రత్యేకమైనటువంటి పుస్తకం ఏది? బైబిల్. హల్లెలూయా. అందుకే సాతానుకి బైబిల్ అంటే ఇష్టం ఉండదు. బైబిల్ 50 దేశాల్లో బ్యాన్ చేయబడింది, తెలుసా మీకు? ఈరోజు బైబిల్ మన చేతుల్లో ఉందంటే అది ఒక గొప్ప విషయం. మరి 50 కంటే ఎక్కువ దేశాల్లో బైబిల్ని రానివ్వరు, ఎందుకంటే ప్రజలు దాన్ని చదివిన తర్వాత జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. జీవితాలు మార్చబడతాయి, నూతన జీవితాలు ప్రజలు కలిగి జీవిస్తారు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈరోజు ఆదికాండము నుండి ఒక అద్భుతమైనటువంటి సంఘటన, ఒక అద్భుతమైనటువంటి స్టోరీని మనము చూడబోతున్నాము. ఒక అద్భుతమైనటువంటి మరి సంఘటనను మనం చూడబోతున్నాం బైబిల్లో. ఆ బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్టోరీస్ లేదా ఈ యొక్క సంఘటనలన్నిటి కూడా మరి నేను చూసింది ఏంటంటే దాంట్లో రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, సర్వసాధారణంగా ఒక స్టోరీ లాగా మీరు అర్థం చేసుకోవచ్చు, దాంట్లో నుండి మీరు నీతిని తెలుసుకోవచ్చు. రెండవది ఏంటంటే దాంట్లో ఆత్మీయ సత్యాలు దాగి ఉంటాయి. ఏముంటాయి? దేర్ స్పిరిచువల్ ట్రూత్స్ అన్నమాట. ఆ స్పిరిచువల్ ట్రూత్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నువ్వు ఫస్ట్ లెవెల్లో అర్థం చేసుకోవచ్చు బైబిల్ని, కానీ నువ్వు ఆత్మీయ సత్యాలు గ్రహించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాక్కు ప్రత్యక్షత దయచేయాలి. ఏం దయచేయాలి? వాక్కు ప్రత్యక్షత. అందుకే పౌలు ఏమంటాడంటే ప్రార్థన చేస్తాడు, సంఘం స్థాపించిన తర్వాత ప్రభువా వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, వారు గ్రహించాలి, నీ ఆత్మీయ సత్యాలను వారు తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే బైబిల్ని మనం చదివితే బోర్ అయిపోద్ది, మనకు బోరు కొట్టేస్తుంది. కానీ బైబిల్ని నువ్వు ఆత్మపూర్ణులై మీరు చదివినట్లయితే, బైబిల్ ఆత్మ యొక్క శక్తితో మీరు చదివినట్లయితే, ఆత్మ యొక్క గ్రహింపుతో మీరు చదివినట్లయితే అందులో ఉన్నటువంటి సత్యాలు ఏం చేస్తాయో తెలుసా? మీ ఆత్మీయ జీవితాన్ని పోషిస్తాయి. ఏం చేస్తాయి? మీ స్పిరిచువల్ లైఫ్, ఇట్ బికమ్స్ స్పిరిచువల్ ఫుడ్ ఫర్ యూ. అందుకే బైబిల్ ఏముంటుందంటే మనిషి రొట్టె మూలముగా మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా. ఎలా దేవుని వాక్యం ద్వారా జీవిస్తాడు మనిషి? ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి. నువ్వు ఆత్మీయ సత్యాలను గ్రహించి తెలుసుకొని జీవించినట్లయితే మరి నీవు బలపరచబడి దేవుని కోసం జీవించగలవు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈరోజు అబ్రహాం యొక్క సేవకుడి గురించి మనం చూడబోతున్నాం. హిస్ నేమ్ ఇస్ ఎలియేజర్. ఆయన పేరు ఏంటండి? ఎలియేజర్. ఈ ఎలియేజర్ ఎవరు? అబ్రహాం యొక్క సేవకుడు అని మనం విన్నాం కదా. ఈ ఎలియేజర్ చేసిన పని ఏంటి? మరి ఎలియేజర్ కొరకు, ఎలియేజర్ యొక్క జీవితం గురించి, ఆయన గురించి బైబిల్లో ఒక పూర్తి అధ్యాయం ఆయనకు అంకితం చేయబడింది. హల్లెలూయా. ఒక పూర్తి అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయము 2వ వచనాన్ని ఫస్ట్ మనం చూద్దాం. అందుకు అబ్రాహాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియేజరు నా ఇంటి ఆస్తికర్తయకు కదా. సో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాము భయపడకు, నేను నీకు సంతానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, ప్రభువా నాకు సంతానము లేరు కదా, మరి ఎలా నన్ను గొప్ప జనంగా చేస్తావు? ఇదిగో ఈ ఎలియాజరువే ఎవరు? నా వారసుడు. ఆయన ఎవరితను? దమస్కస్కు చెందినటువంటి, దమస్కస్ అనేటువంటి పట్టణానికి చెందినటువంటి వ్యక్తి అయినటువంటి ఈ ఎలియేజర్ ఎవరు? నాకు వారసుడు కదా అని అంటున్నాడు. అంటే ఎలియేజర్ ఎవరండి? అబ్రహాము యొక్క సమస్తమునకు వారసుడు ఆయన. హల్లెలూయా. అంటే అబ్రహాము ఎవరు? చాలా గొప్పవాడు, ఆయనకు చాలా చాలా ఆస్తికరుడు, ఎంతో ధనం ఉన్నటువంటి వాడు, ఎంతో మరి పశువులు, ఆ మందలన్నీ కూడా ఉన్నటువంటి వాడు, ఎంతో ఐశ్వర్యవంతుడు ఆ సమయంలో. ఆ యొక్క ఐశ్వర్యమంతటికి వారసుడు ఎవరండి? ఎలియాజర్. హల్లెలూయా. అంటే ఈ ఎలియాజర్ ఎలాంటి వాడంటే ఎంతో నమ్మకస్తుడు. ఎలాంటి వాడండి? నమ్మకమైనటువంటి వాడు. హల్లెలూయా. ప్రియులారా, మీరు కూడా మీ యొక్క అనుదిన జీవితంలో, మీ యొక్క జీవితంలో మీరు పైకి వెళ్ళాలంటే, మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మీకు కావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే నమ్మకత్వము. ఏం కావాలి? నమ్మకత్వం. హల్లెలూయా. డిపెండబిలిటీ. ప్రజలు నిన్ను నమ్మాలి. మరి ప్రజలు నువ్వు చెప్పినటువంటి మాటల మీద నువ్వు నిలబడాలి. నువ్వు మాట అంటే దాన్ని ఏం చేస్తారు? అది ప్రజలు నమ్మాలి. నువ్వు వస్తానంటే వస్తావు, రానంటే రావు, ఈ పని చేస్తానంటే చేస్తావు.
అలాంటి మాట మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాంటి మాటను కలిగి ఉన్నటువంటి వారిలో ఒకడు ఎవరంటే ఎలియాజరు. ఆయన నమ్మకస్తుడుగా ఉండిపోయాడు. మీరు కూడా మీ యొక్క ఆత్మీయ జీవితంలో లేక బిజినెస్లో కూడా, వ్యాపారంలో, ఎక్కడికి కూడా అయినా సరే, మరి నువ్వు మాట ఇచ్చినట్లయితే దాన్ని ఏం చెయ్యాలి? మాట మీద నిలబడాలి. ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని నిలబడాలి. లేదా నువ్వు దానికి నా వల్ల కాదు అని చెప్పాలి. కానీ చేస్తానని చెప్పి చేయకుండా మనము ఉండకూడదు. హల్లెలూయా. సో ఎలియాజరు ఒక చక్కటి నమ్మకస్తుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. రెండవది ఏంటంటే, యజమానుడు చెప్పినటువంటి మాటలన్నిటికీ లోబడినటువంటి వాడు ఎవరు? ఎలియాజరు. హల్లెలూయా. సో అబ్రహాము దగ్గర 318 సేవకులు ఉన్నారండి. ఎంతమంది సేవకులు అంట? మన దగ్గర ఇంట్లో సేవకులు ఉంటే 2-3 ఉంటారేమో మ్యాక్సిమం కదా. అబ్రహాము దగ్గర ఎంతమంది సేవకులు? 318 పనివారు మాత్రమే కాదు, దే ఆర్ ట్రైన్డ్ సర్వెంట్స్. వారు నైపుణ్యత కలిగి యుద్ధానికి రెడీగా ఉన్నటువంటి సైనికులు లాంటి సేవకులు ఉన్నారు ఆయన దగ్గర. అంటే అబ్రహాం ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి. 318 బాడీ గార్డ్స్ ఆయనకు ఉన్నారు. 318 బాడీ గార్డ్స్ అంటే వారి యొక్క అతని ప్రాణ రక్షకులు ఉంటున్నారు. అలాంటి వారి అందరికీ కూడా నాయకుడు ఎవరండి? ఎలియాజర్. ఎవరండి ఆయన? ఎలియాజర్. ఓకే. సో హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. బలవంతుడుగా ఉండొచ్చు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. అబ్రహాము ఎలియాజర్ అది చెయ్యాలి అంటే చేస్తాడు. ఎలియాజర్ ఇక్కడ వెళ్ళాలి అంటే వెళ్ళేవాడు. ఎలియాజర్ ఈ పని చేయి అంటే చేసేవాడు. అలాంటి నమ్మకమైనటువంటి దాసుడు ఎవరు? ఎలియాజర్. హల్లెలూయా. సో ఈ ఎలియాజర్కి ఒక పని అప్పచెప్పబడింది. ఆ పని ఏంటో తెలుసా? అబ్రహాం యొక్క కుమారుడు అయినటువంటి ఇస్సాకుకు ఒక భార్యను మరి తీసుకురావాలి అని చెప్పి ఎవరు పంపించారు? అబ్రహాము ఎలియాజర్ని పంపించాడు. అప్పుడు మరి ఈ యొక్క ఇస్సాకు యొక్క వయసు సుమారు 40 years. ఆయనకి ఎంత వయసు అండి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఇస్సాకు ఓపికతో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు కుర్రలు ఓపికతో ఉంటారా? ఉండరు కదా. మమ్మీ డాడీ పెళ్లి చేసి నాకు టైం అయిపోయింది పెళ్లి చేస్తే కదా అని కుర్రవాళ్ళు ఎగురుతూ ఉంటారు. కానీ ఇస్సాకు ఎంతో లోబడి, తల్లిదండ్రులకు లోబడి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఇస్సాకు. 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరి వివాహానికి సిద్ధమైపోయి అబ్రహాము మరి ఎలియాజర్ను పంపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. సో ఈ నమ్మకస్తుడైనటువంటి ఎలియాజర్ గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆయన మరి చేసినటువంటి కార్యాలు ఏంటి, ఆయన ఎలా నడిపించబడ్డాడు, ఎలా ఆయన జీవించాడు అనేది మనం చూడబోతున్నాం. ఓకే, లెట్స్ గో టు ఆదికాండము 24వ అధ్యాయానికి మనం వద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 24. జెనెసిస్ ఆదికాండము 24వ అధ్యాయము చదువుదాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో దేవుడు ఏం చేశాడు? అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవునికి నమ్మకంగా ఉండి దేవుని యొక్క మార్గంలో నడిచినట్లయితే దేవుడు అన్ని విషయాల్లో నీకేం చేస్తాడు? ఆశీర్వాదము, దీవెన నీకు అనుగ్రహించే దేవుడు. మన దేవుడు మంచి దేవుడు అండి, కీడు చేసేటువంటి దేవుడు కాడు. ఓకే, రైట్, లెట్స్ గో. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చేయి నా తొడ క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదనెను. సో అబ్రహాము ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మరి తీసుకుంటున్నాడు. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఏ విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నాడంటే, అతని చుట్టూ కానానీయులు ఉన్నారు. కానానీయులు అంటే వారు విగ్రహారాధన చేసేవారు, లేక దేవునికి మరియు దూరంగా నడిచినటువంటి వారు ఉన్నారు. అలాంటి వారిలో నుండి ఎవరిని కూడా నా యొక్క కుమారుడికి భార్యగా చెయ్యకు, తీసుకురాకు. నాకు ఎవరు కావాలి? దేవుని నమ్మినటువంటి బిడ్డలు మాత్రమే నాకు కావాలి. హల్లెలూయా. సో ప్రియులారా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనము
మనము వీ షుడ్ నాట్ బి అన్ఈక్వలీ యోక్డ్, అంటే వివాహము చేసుకున్నప్పుడు మనము విశ్వాసులు ఎవరిని చేసుకోకూడదు? అవిశ్వాసులు చేసుకోకూడదు. అవిశ్వాసులు చేసుకున్నట్లయితే మరి అక్కడ ఒక ఏమవుతుంది? ఇంబ్యాలెన్స్ ఉంటుంది అనమాట, బ్యాలెన్స్ ఉండదు. ఏమవుతుంది? అక్కడికి వెళ్దాం అంటది, నువ్వేంటది మందిరంకి వెళ్తానంటావు నువ్వు, ఆమె ఏమంటది లేదా మన సినిమాకి వెళ్దాం అంటది కదా. నువ్వేంటి ఆత్మీయుడు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, దేవుని సన్నిధిలో రావాలని ఆశపడుతున్నావు, ఆమె ఏమంటది అక్కడ షికారికి వెళ్దాం అంటది కదా. సో ఏమవుతుంది? కుటుంబం ఏమైపోద్ది? నువ్వు ఆత్మీయుడిగా ఉండలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఒక క్రైస్తవుడు ఇలాగే మరి ఒక దైవజన్ దగ్గరికి వచ్చి, అన్న అప్పటి వరకు మందిరానికి వచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడంట, ఇష్టపడి వివాహం చేసుకోవాలని అనుకొని పాస్టర్ దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు, ఈ యొక్క అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నానయ్యా అంటే, పాస్టర్ గారు అన్నారు, చాలా మంచిదిరా, వివాహం టైం వచ్చింది కదా నీకు, చాలా చేసుకుంటే మంచిది. సో ఓకే, ఎవరు ఆ అమ్మాయి అంటే, ఆ అమ్మాయి అని పేరు అని చెప్పాడు. ఏంట్రా నువ్వు, మరి ఆమె విశ్వాసి కాదు కదా, అవిశ్వాసి కదా, నువ్వు మందిరానికి వచ్చేవాడివి కదా, మరి నువ్వు ఆ అమ్మాయి నిన్ను మరి దేవుని దగ్గర దూరం చేస్తుందేమోరా, జాగ్రత్త అని చెప్పాడు. లేదు అన్న, నువ్వు భయపడకు, నేనేం చేస్తాను, ఆ అమ్మాయిని మార్చేస్తాను నేను అన్నాడట. ఏం చేస్తాను అన్నాడు? ఆ అమ్మాయిని మార్చి ఆమె కూడా దేవుని నమ్ముకున్నట్లుగా నేను చేస్తాను, మరి ఆమె కూడా తీసుకొస్తాను, మందిరానికి తీసుకొస్తాను, ఆమె కూడా నమ్ముకుంటుంది, అలా చేస్తా ఇలా చేస్తా అన్నాడు. సరే బాబు నీ ఇష్టం, నేను చెప్పేది నీకు చెప్పాను, కానీ నీకు నీ డెసిషన్స్ని నేను తీసుకోలేను కదా, డెసిషన్ నీదే అని చెప్పాడంట. చేసేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత మానేశాడు మనిషి. ఎక్కడికి? మందిరానికి రావడం మానేశాడు. ఏం జరిగింది అక్కడ? ఆ అమ్మాయి అతన్ని లాక్కుంటూ వెళ్ళిపోయింది అనమాట. వాడు ముందుకు రావట్లేదు, వాడు ఇప్పుడు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాడు. సో ఇంబ్యాలెన్స్ మనకు ఉండకూడదు. సో మీలో కొంతమంది ఆల్రెడీ బహుశా మీరు అవిశ్వాసం చేసుకున్నారేమో, మరి ఇప్పుడు అన్న నేను మరలా పెళ్లి చేసుకోవచ్చా అని అడగండి, వాడితోనే మీరు ఉండాలి కదా. పర్వాలేదు, ప్రార్థించండి వారి గురించి, దేవుడు వారిని ఏం చేస్తాడు? మారుస్తాడు. కానీ ముందే పెళ్లి చేసుకొని ప్రార్థన చేస్తానని చెప్పకండి. ఓకే, పెళ్లి చేసుకొని ప్రార్థన చేస్తాను ప్రభు కాదు. ఓకే, ఒకవేళ ఆల్రెడీ చేసేసుకున్నారు, ఒకవేళ వారు దేవునికి మరి దగ్గరగా ఉండకుండా జీవిస్తున్నట్లయితే పర్వాలేదు, వారి గురించి మీరేం చేయండి? ప్రార్థించండి. కానీ మరలా వివాహం చేసుకుంటామని చెప్పకండి. దేవునామానికి మహిమ కలుగును గాక. సో ఈ యొక్క ఎలీజరు నమ్మకస్తుడు. అబ్రహాము ఒక పెద్ద బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యత ఏంటంటే, నా కుమారుడికి ఒక కుమార్తెను, ఒక భార్యను నువ్వు తీసుకురావాలని చెప్పి ఒక సేవకుడిని పంపిస్తున్నాడు. ఎవరైనా చేస్తారు అలాగా? కానీ అంత నమ్మకస్తుడు ఎలియాజరు. దేవునామానికే మహిమ కలుగును గాక. సో ఎలియాజరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడంటే, అబ్రహాం ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి వారొద్దమ్మా, నా స్వజనుల దగ్గరికి నువ్వు వెళ్ళు. హల్లెలూయా. నా యొక్క కుటుంబం ఎక్కడున్నది? ఊరు దేశంలో వారు ఉన్నారు. అక్కడ నుండి దేవుడు నన్ను పిలిపించాడు, కానాను దేశంలోకి దేవుడు నడిపించాడు. ఇక్కడ నన్ను ఆస్తికర్తుడుగా దేవుడు చేశాడు, నన్ను దీవించాడు, ఆశీర్వించాడు, కుమారుడు నాకు ఇచ్చాడు. వాగ్దానం చేసినటువంటి దేశంలో నేను ఉన్నాను, వాగ్దానపు పుత్రుడుగా నా కుమారుడు నాకు అనుగ్రహించబడ్డాడు. నేను ఇప్పుడు మరలా నా కుమారుని తీసుకెళ్లి అన్ని జనులకి ఏ రీతిగా నేను ఇవ్వలేను కదా. అందుకే నేను నా స్వజనుల దగ్గరికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? నా స్వజనులు, నా యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళు. వారిలో నుండి ఒక అమ్మాయిని నా కుమారుడి కోసం సెలెక్ట్ చేసుకొని తీసురా అని చెప్పి అబ్రహాము ఎలియేజరుకు ఈ పనిని అప్పగిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ రీతిగా మనం ఆలోచన చేద్దాం. అబ్రహాము ఒకవేళ దేవుడైతే, తండ్రి అయిన దేవుడైతే, అబ్రహాము తండ్రి అయినటువంటి దేవునికి ఎందుకు పోలుస్తున్నానంటే, ఇంతకుముందు 22వ అధ్యాయములో దేవుడు అబ్రహాముకు ఏమన్నాడంటే, అబ్రహాము నీ కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకెళ్ళి నువ్వు మోరియా కొండ దగ్గరికి వెళ్ళి అతని బలిగా అర్పించు. హల్లెలూయా. అబ్రహాం ఓకే అన్నాడు. ఓకే అని ఎవరిని తీసుకెళ్ళాడు? తన కుమారుడైన ఇస్సాకుని తీసుకెళ్ళి బలి అర్పించడానికి కూడా సిద్ధమైపోయాడు. బైబిల్ ఏముంటుందంటే, అబ్రహాము తన మనసులో ఏం విశ్వసించాడో తెలుసా? ఒకవేళ నా కుమారుడు చనిపోయినా సరే దేవుడు అతన్ని ఏం చేయగలడు? తిరిగి లేపగలడు. వావ్! అందుకే అబ్రహాము ఏంటండి? విశ్వాసులకు తండ్రి. అంత గొప్ప విశ్వాసం ఎవరిలో ఉంది? అబ్రహాములో ఉంది. సో అబ్రహాము తండ్రి అయినటువంటి దేవుడు లాంటి వాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, తన కుమారుడిని మనకు
అప్పగించడానికి, మనకివ్వడానికి సిద్ధమైపోయాడు కదా. ఆ మోరియా కొండ మీద, గోల్గోతా కొండ, మోరియా కొండ ఒకటే. అబ్రహాము ఏ రీతిగా అయితే తన కుమారుడిని మోరియా కొండ మీదకి తీసుకెళ్లి ఆ యొక్క కట్టెలను తన యొక్క భుజం మీద వేసి, కుమారుడు యొక్క భుజం మీద వేసి తీసుకెళ్లాడో, అలాగే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క భుజము మీద ఆ యొక్క సిలువను వేసి మోరియా కొండనెక్కించాడు. హల్లెలూయా. మోరియా కొండనెక్కించి ఆయన తన యొక్క కుమారుని ఒక సజీవ బలియాగముగా మనకు బదులుగా ఆయన అర్పించబడ్డాడు. హల్లెలూయా. దాని తర్వాత కుమారుడు సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత మరి ఇస్సాకు ఏ రీతిగా అయితే అబ్రహాం యొక్క హృదయంలో చనిపోయి తిరిగి లేచాడో, అదే రీతిగా యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక పెనిమిటి కొరకు, ఒక మరి వధువు కొరకు ఆయన వేచి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వధువు ఎప్పుడు దొరుకుతా ఉందండి? ఎప్పుడైతే ఇస్సాకు చనిపోయి తిరిగి లేచాడో, అనగా అబ్రహాం యొక్క హృదయంలో ఎప్పుడైతే ఇస్సాకు చనిపోయి తిరిగి లేచాడో, దాని తర్వాత ఎవరి కొరకు వెతుకుతున్నాడు దేవుడు? భార్య కొరకు వెతుకుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేని కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు? భార్య కొరకు. అనగా ఆ భార్య ఎవరంటే తన యొక్క సంఘము. ఎవరన్నది? వీరు నా ప్రజలు, నా సొత్తైనటువంటి వారు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. తన భార్యను ఎవరి దగ్గర నుంచి కోరుకుంటున్నాడు? బయట వారు కాదు, ఎవరైతే తన సొంతమై ఉన్నారో వారి దగ్గర నుండే ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ యొక్క ఎలియాజరు వెళ్తున్నాడు. ఎలియాజరు వెళ్ళి ఆసక్తిగా వినండి అమ్మా, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ స్టోరీ, అద్భుతమైనటువంటి సంఘటన, మరియు ఎంత అద్భుతంగా దేవుడు కార్యం చేశాడో మీరు గమనించగలరు. సో ఎలియాజరు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని పంపించాడు. ఎవరిని పంపించాడు? ఎలియాజర్ని పంపించాడు. ఎలియాజరు మరి భార్య కొరకు, ఇస్సాకు యొక్క భార్య కొరకు మరి వెళ్తూ ఉన్నాడు. ఎలా వెళ్తున్నాడో తెలుసా? 10 ఒంటెలు తీసుకెళ్తున్నాడు. ఎన్ని ఒంటెలు? ఓకే, ఆ 10 ఒంటెలను తీసుకుంటూ దాంతోపాటు ఎన్నో ఆభరణాలు, ఎన్నో మరి ప్రశస్తమైనటువంటి వస్తువులన్నీ కూడా తీసుకుంటూ ఎవరిని వెతుక్కుంటూ వెళ్తున్నాడు? ఇస్సాకు యొక్క భార్య కొరకు వెతుక్కుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు? ఆ భార్యకి ఏమి ఇవ్వాలి? ప్రశస్తమైనటువంటి ఆ వస్తువులు ఇవ్వాలి. ఆ భార్యను ఏం చెయ్యాలి? తన కుమారుడు, తన మరి యజమానుడైనటువంటి ఇస్సాకు దగ్గరికి తీసుకురావాలి. హల్లెలూయా. 10 ఒంటెలు తీసుకెళ్తున్నాడు. దేవుడు 10 అనేటువంటి సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యం. 10 అంటే కంప్లీట్. 10 out of 10 అంటాం కదండి, 10 పైన 10. సో ఈ రోజుల్లో మనం యూట్యూబ్లో ఏమంటామంటే రేటింగ్స్ ఇస్తాం. అవుట్ ఆఫ్ 10 7.5 అంటారు కదా. ఈ డిష్ ఎలా ఉందంటే దిస్ ఇస్ 7.5 out of 10 అంటారు కదా. సో 10 అంటే ఏంటి? కంప్లీట్, పరిపూర్ణం. సో ఒక రెబ్కా భార్య దేవుని యొక్క సంఘం అయితే, ఎలియాజర్ ఎవరండి? ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? ఎవరు చెప్పారు ఇక్కడ? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. హల్లెలూయా. ఎలియాజర్ ఎవరికి సాదృశ్యము? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడు తన మరి యేసు ప్రభుల వారి యొక్క మరి వధువు సంఘము కొరకు వెతుక్కుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఆ వధువు సంఘాన్ని తన ఐశ్వర్యముతో నింపాలని ఆశపడుతున్నాడు. తన వధువు సంఘాన్ని ప్రేమించి ఆ వధువు సంఘానికి ఎన్నో వరములు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆ వధువు సంఘాన్ని సిద్ధపరిచి, వధువు సంఘాన్ని యేసు ప్రభుల వారిని కలుసుకోవడానికి సిద్ధపాటు చేసి తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇవ్వబడ్డాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క 10 ఒంటెలు దానికి సాదృశ్యం, సంపూర్ణతకు సాదృశ్యం. ఎఫెసీయుల గ్రంథంలో ఏముందంటే, ఆయన మనలను పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము మనకు ఇచ్చాడు. He gave us every blessing. ప్రతి ఆశీర్వాదం మనకు ఇచ్చాడు. ఎలియాజరు ప్రతి విధమైనటువంటి మరి వజ్రాలు, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఆభరణాలన్నీ కూడా ఎవరి కోసం తీసుకెళ్తున్నాడు?
రేపు కొరకు తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు అనేక ఆశీర్వాదములు ఆయన దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. మీకోసం అనేక దీవెనలు దాచిపెట్టి ఉన్నాడు. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీ కోసం దాచిపెట్టి ఉన్నాడు. నీవు ఆయన కోసం నువ్వు సిద్ధపడి నువ్వు రెడీగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఆ యొక్క ఆహ్వానాన్ని అంగీకరించాలి. ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు నీవు ఆ యొక్క పరలోకపు సంబంధమైనటువంటి యేసు ప్రభుల వారితో మీరు చేర్చబడతారు అని మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఎలియాజర్ వెళ్తూ ఒక బావి దగ్గరికి వచ్చాడు. ఆ యొక్క ఊరు అనేటువంటి ప్రదేశం, ఆ ప్రాంతం మెసొపొటామియా అనేటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక బావి ఉన్నది. బావి దగ్గర మరి సాయంకాలము సమయంలో మరి స్త్రీలందరూ కూడా వచ్చి బావి దగ్గర నీళ్లను మరి చేది వారు తీసుకెళ్తూ ఉంటారు. అక్కడికి వచ్చి బైబిల్లో చాలా చక్కగా ఉంది, చూడండమ్మా. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి ఆరామ్న హరాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమునందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరు బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను. ఎవరు మోకరిస్తున్నారు అక్కడ? ఒంటెలు మోకరిస్తున్నాయి. హల్లెలూయా. బైబిల్లో ఎందుకు రాయబడిందండి? దాని తర్వాత ఎలియేజర్ ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎలియేజర్ కూడా మోకరించి ఉండొచ్చు. ఆయనతో పాటు ఎవరిని కూడా మోకరించమంటున్నాడు? ఒంటెలు కూడా. హల్లెలూయా. అన్నీ కూడా మోకరిస్తూ ఉన్నాయి. బైబిల్లో ఈ మాటలు, ఈ పదము చాలా ఇంపార్టెంట్. బైబిల్లో రాయబడింది ఏంటి? ఒంటెలు కూడా ఏం చేశాయి? మోకరించాయి. దాని తర్వాత ఎలియేజర్ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి, అబ్రహాము దేవా, ఇంతవరకు నన్ను, ఇస్సాకు దేవా, ఇంతవరకు నన్ను నడిపించావు తండ్రి. ఏ అమ్మాయి అయితే నీవు నా యొక్క యజమానుని యొక్క కుమారుడి కొరకు నువ్వు ఏర్పాటు చేశావో ఆ అమ్మాయిని నాకు ఆమె వచ్చేలాగా సహాయం చేయండి. ఆమె నాకు నీళ్ళు ఇవ్వడం మాత్రమే కాదు, ఒంటెలకు కూడా నీళ్లుతో నేను తోడి ఇస్తానని చెప్పేటువంటి ఏ అమ్మాయి అయితే చెప్తుందో ఆ అమ్మాయి ఎవరు? నా యజమానుని కొరకు నువ్వు ఏర్పాటు చేసినటువంటి భార్య, నేను నమ్ముతాను, విశ్వసిస్తానని మోకరించి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒంటెలు మోకరించాయి, ఎలియేజర్ మోకరించాడు. అంటే ఇప్పుడు ఎలియేజర్ గురించి మనకి ఏమర్థమవుతుంది? ఇతను భక్తిపరుడు. హల్లెలూయా. అబ్రహాము దగ్గర, అబ్రహాం యొక్క దేవునితో ఆయనకు సంబంధం ఉన్నది. అబ్రహాం యొక్క సేవకుడు మాత్రమే కాదు, అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము ఎవరిలో కనపడుతుంది? ఎలియాజర్లో కూడా కనపడుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నీ విశ్వాసము నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిలో కూడా కనపడాలి. నీ విశ్వాసము నీ బంధువుల్లో కూడా కనపడాలి. నీ విశ్వాసము నీతో పనిచేసేటువంటి సేవకుల్లో కూడా కనిపించాలి. హల్లెలూయా. ఎలియాజరు అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని కలిగి మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఐ డోంట్ నో హౌ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఇది ఏ రీతిగా నువ్వు చేస్తావో నాకు తెలియదు, కానీ ఈ 2 కండిషన్స్ పెడుతున్నాను ప్రభువా. మొదటి కండిషన్ ఏంటంటే ఆమె నా దగ్గరికి రావాలి, నీళ్లు కావాలా అని అడగాలి, లేదా నేను నీళ్ళు అడిగినప్పుడు ఆమె నాకు నీళ్ళు ఇవ్వాలి. రెండవది ఏంటంటే ఈ యొక్క ఒంటెలకు కూడా నేను నీళ్ళు పడతానని చెప్పాలి. అలా చెప్పినట్లయితే ఆమెనే కరెక్ట్ పర్సన్ అని నేను నమ్ముతాను అని ఎవరన్నారు? ఎలియాజర్ అన్నారు. హల్లెలూయా. ప్రియులారా, మనము కూడా కొన్నిసార్లు అలాంటి ప్రార్థన చేయొచ్చు. గాడ్ విల్ ఆన్సర్ ప్రేయర్. హల్లెలూయా. నేను సింగపూర్కి వెళ్ళానండి. ఎక్కడికి వెళ్ళాను? సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్కి ఒకసారి వెళ్ళినప్పుడు స్నేహితుని యొక్క ఇంట్లో ఉంటున్నాను. ఇంట్లో ఉండి శుక్రవారం అనుకుంటా, శుక్రవారం రోజు ఎక్కడైనా మందిరం ఉందా ఇక్కడ, ఎక్కడికి వెళ్ళాలి అని నేను కింద దిగి నడుచుకుంటూ వెళ్తూ ప్రార్థన చేశాను. ప్రభువా, ఒక మందిరానికి నన్ను నడిపించు ప్రభువా, నీతో పాటు నీ బిడ్డలతో పాటు నేను ఆరాధించడానికి నాకు సహాయం చే ప్రభువా అని ప్రార్థించి నా మనసులో ప్రార్థన చేసి నడుచుకుంటూ ఉన్నాను. 2 యవనస్తులు ఉన్నారు. ఈ నాని ఇంకా వీడున్నటువంటి అశ్వంత్, ఇలాంటి కుర్రవాళ్ళు ఉన్నారు. అక్కడ కుర్రవాళ్ళు ఉంటూ మాట్లాడుకుంటున్నారు. అరే, నువ్వు నా చర్చకు వస్తావరా అంటున్నాడు వాడు పక్కనడికి. యవనస్తులు కోడికుందిరా, బాగుంటుందిరా, అక్కడ రారా అంటున్నాడు వాడు. నేను అక్కడ నడుస్తూ ఉన్నాను, విన్నాను ఆ మాట. సడన్గా నాకు స్ట్రైక్ అయింది. ఈయన అడుగుదాం, ఇక్కడ ఏ చర్చికి వెళ్తున్నాడో అదే చర్చికి నేను కూడా వెళ్తాను. బాబు, నువ్వు ఏ చర్చికి వెళ్తావు నాన్న అని అడిగాను.
అంకుల్ మీరు కూడా వస్తారా? ఎస్ నాన్న వస్తాను చెప్పి ఎక్కడికి వెళ్తామంటే అంకుల్ ఈ ప్లేస్లో ఈ మెట్రో స్టేషన్ దగ్గర నువ్వు దిగాలి, దిగిన తర్వాత నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే చర్చ్ వస్తుంది అంకుల్ అని చెప్పాడు. సరే అన్నాను. మరి మెట్రో ట్రైన్ ఎక్కాను, ట్రైన్ ఎక్కి దిగి నేరుగా వెళ్ళి ఆ యొక్క స్థలములో దిగి నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఆ చర్చ్ కనపడుతుంది. అక్కడ వెళ్ళి ఆరాధన చేద్దాను. లోపలికి వెళ్తే ఎవరో తెలుసా, మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అక్కడ. ఎవరు కాదు, మా ఇంటి పైన దైవజనులు వచ్చి ఆ టైంలో సువార్తను ప్రకటించి రక్షణలోకి మమ్మల్ని నడిపించినటువంటి దైవజనుడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యం వేసింది నాకు. ప్రభువా, ఈ దైవజన్ దగ్గర నన్ను నడిపించావేంటి? ఎంతో కాలం క్రిందట మా ఇంటి పైన ఉన్నారు వాళ్ళు, మా దగ్గరికి వచ్చి మాతో పాటు కలిసి మమ్మల్ని ఆదరించి దేవుళ్ళు నడిపించినటువంటి దైవజనుని దగ్గరికి నడిపించావేంటి ప్రభు అని సంతోషించాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఈ మాటలు చెప్పినట్లయితే ఆయన ఆశ్చర్యపడ్డాడు. తన మందిరంలో ఎన్నిసార్లు నాతో సాక్ష్యం చెప్పించాడు ఆ మాటలు ఆయన. సో గాడ్ విల్ లీడ్ యూ. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఎలియాజర్ను నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించగలడు. నీ మొరను వినగలడు, ఆశ్చర్యంగా నడిపిస్తాడు. ఆ కుర్రవాళ్ళు ఏంటి, వాళ్ళు మాట్లాడుకోవడం ఏంటి, నేను అక్కడికి వెళ్ళడం ఏంటి, నేను ఆ దైవజనంతో కనెక్ట్ అవ్వడం ఏంటి. ఆ దైవజనుడు ఏం చేశాడంటే నాకు మలేషియాకు వెళ్ళడానికి నాకు ఏర్పాట్లు చేశాడు, అక్కడ నాకు అకామిడేషన్ చేశాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు ఆయన. హల్లెలూయా. ఆశ్చర్యం, దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. సో ప్రియులారా, ఈ యొక్క సేవకుడు ఎలియాజర్ ప్రార్థన చేశాడు. ఈ రీతిగా ప్రార్థన చేసినప్పుడు బయట ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు వచ్చారండి? రెబ్కా వచ్చింది. హల్లెలూయా. రెబ్కా వచ్చింది. రెబ్కా వచ్చి ఎలియాజర్తో మాట్లాడుతూ ఏముంటుందంటే, ఎలియాజర్ అడిగాడు, అమ్మ కొంచెం నీళ్లు పోస్తావా అని అడిగినప్పుడు దాహంగా ఉన్నాడు, నీళ్లు పోస్తానని చెప్పాడు. ఓకే అని అన్నాడు. నీళ్లు పోసాడు. నీళ్లు పోసింది రెబ్కా. నీళ్లు పోసిన తర్వాత ఏమన్నదో తెలుసా? ఏమనింది రెబ్కా? నీ వంటలకు కూడా నేనేం చేస్తాను? మనం ఎప్పుడు తప్పించుకున్నామని చూస్తాం కదా, ఎక్కడ సైడ్ మళ్ళీ వంటలకు అడుగుతాడేమో నీళ్ళు అని చెప్పి మళ్ళీ నేను ఇక్కడ నుండి నీళ్ళు పోసి పారిపోతానని చూస్తారు మనం. కానీ రెబ్కా అలాంటిది కాదు. హల్లెలూయా. ఒంటెలకి నీళ్ళు పోయడం అంటే మామూలు విషయమా అండి? ఒంటెలు నీళ్ళు ఎలా అవుతాయి? అది మామూలుగా తాగవు నీళ్ళు. అది తాగుతాయి, స్టాక్ కూడా పెట్టుకుంటుంది, అది కడుపులో పెట్టుకుంటుంది నీళ్లు. ఈమె నీళ్లు చేది దేనికి వేసింది? ఆ వంటలకు వేసినట్లుగా చూస్తూ ఉన్న వంటలన్నీ కూడా ఆ నీళ్లు బాగా తృప్తిగా తాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, ఎలియాజరు ఎక్కడైతే ఉన్నాడో ఒక నీళ్ల బావి దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీళ్ల బావి దగ్గర. నీళ్ల బావి దగ్గరికి ఎందుకు వస్తారు? దప్పికను తీర్చుకోవడానికి. హల్లెలూయా. దప్పికను తీర్చుకోవడానికి జీవజల నదులను దేవుడు మనకు అనుగ్రహించాడు. బైబిల్ ఏముంటుందంటే, ఆయన శాంతికరమైన జలముల దగ్గర నన్ను నడిపిస్తున్నాడు. హీ లీడ్స్ మీ బిసైడ్, 23వ కీర్తన, హీ లీడ్స్ మీ బిసైడ్ స్టిల్ వాటర్స్. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తా ఉన్నాడు, నా ప్రాణమును సేదతీరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, రెబ్కా ఏం చేసిందంటే నీళ్లను కిందికి దిగి, బైబిల్లో ఉంది, ఆమె కిందికి దిగి నీళ్లను తీసుకొని బయటికి వచ్చి క్యామెల్స్కి ఆ నీళ్లు వేసిందండి. ఎంత గొప్ప విషయం ఇది! ఎలియాజర్ చూసి ఆశ్చర్యపడిపోతున్నాడు. హల్లెలూయా. ఈ సంఘటన చూసి ఆశ్చర్యపడిపోయి అలాగే ఉండిపోయాడు ఎలియాజర్. ప్రభువా, ఇదేమిటి, ఇంత తొందరగా నాకు జవాబిచ్చావేంటి? చూసారా మీరు 24వ అధ్యాయంలో ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి, ఒక్క నిమిషం ఎక్కడుందంటే 27వ కాదు క్షమించాలి, 14వ వచనం చూడండి అమ్మా. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసిన నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొనెనెను. ఓకే,
సో ఇంకా చదవనమ్మా. అతడు మాటలాడుట చాలింపక ముందే అతడు మాటలాడుట అంటే ప్రార్థన చేస్తున్నప్పుడే జవాబు వచ్చేసింది. హల్లెలూయా. ఇంకా ఆమేనని కూడా అనలేదు. ఎవరు? ఎలియాజర్. కొన్నిసార్లు దేవునికి తెలుసు, సమస్తం తెలుసు. బైబిల్ ఏముంటుందంటే నీ నోట్లో మాట వచ్చే ముందే నాకు నువ్వేమో అడుగుతావో నాకు తెలుసు కదా. మన పిల్లలు కూడా అలాగే, వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనకు తెలుసు వాడికి ఏం కావాలో కదా. పరిగెత్తుకుంటూ వస్తాడు, మనకేం తెలుసు? వాడికి సెల్ ఫోన్ కావాలి. ఏం కావాలి? వాడికి సెల్ ఫోన్ కావాలి ఆడుకోవడానికి అని మనకు తెలుసు. లేదా వాడికి ఇది కావాలి అది కావాలి తెలుసు మనకు. తల్లిదండ్రులుగా మనకు గ్రహింపు ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు, మన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, మనకేం కావాలో ఆయనకు తెలుసు. ఎలియేజరు ప్రార్థన ముగించే ముందే ఆ ప్రార్థనకు జవాబు దేవుడు దయచేశారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? గాడ్ వాంట్స్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వాలని దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. అవునా? అవునా కాదండి? గాడ్ వాంట్స్ టు ఆన్సర్ ప్రేయర్స్. తన కృప ఉంటే నీవు అడిగే ముందే నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. నీ హృదయ వాంఛలను నేర్చేవాడు, తీర్చేటువంటి దేవుడు ఆయన. నువ్వు అడగండి, అందుకంటాడు అడగండి నేను నీకు, ఆస్క్ ఐ విల్ గివ్. ఇంతవరకు మీరు అడగలేదు, అడగండి నేను ఇస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఎలియేజరు వలె మనము మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థనకు ఆమేనని చెప్పక ముందే జవాబు వచ్చేసింది ఆయన దగ్గరికి. హల్లెలూయా. ఈ అమ్మాయి రెబ్కా వచ్చి మరి చక్కగా ఏదైతే కండిషన్స్ పెట్టాడో అన్ని కండిషన్స్కి ఆమె ఏమైంది? ఫిట్ అయిపోయింది అనమాట. హల్లెలూయా. కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3, 3 కండిషన్స్ పెట్టాడు. మొట్టమొదటిగా ఆమె నాకు నీళ్ళు ఇవ్వాలి, రెండవది వంటలకు నీళ్లు పోయాలి, మూడవది నువ్వు నాతో పాటు రావాలంటే ఆమె ఏమవ్వాలి? రెడీ అయిపోవాలి అని 3 కండిషన్స్ పెట్టాడు ఎలియాజర్. ఆ 3 కండిషన్స్కి రెబ్కా మరి కరెక్ట్గా సిద్ధమైపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమంటాడంటే, వాళ్ళ రెబ్కా ఎలియాజర్ను తనకి ఇంటికి తీసుకెళ్తుంది. నాహోరు ఎవరు? అబ్రహాం యొక్క సహోదరుడు. సో రిలేటివ్స్ యొక్క ఇంటికే తీసుకెళ్ళింది అనమాట. సో నాహోరు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నాహోరు ఈ యొక్క మాటలన్నీ కూడా విన్న తర్వాత ఆశ్చర్యపడిపోతాడు. నాహోరు యొక్క సహోదరు, నాహోరు యొక్క మరి కుమారుడైనటువంటి ఈ యొక్క లాబాను ఆశ్చర్యపడిపోతాడు. ఆశ్చర్యపడిపోయి వారు మాట్లాడేటప్పుడు భోజనం పెడతాడు. భోజనం పెట్టినప్పుడు ఎలియాజర్ ఏమంటాడంటే, వద్దు నేను తినను. ఏమంటాడు? ముందుగా నేను ఏ పని అయితే చేయడానికి వచ్చానో ఆ పనిని ఏం చేయాలి? ముగించాలి. ఒకానొక సమయంలో యేసు ప్రభువుల వారు ఆహారం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఆకలిగా ఉన్నాడు, కానీ ఏమన్నాడు? నాకు తండ్రి ఏ పని అయితే నాకు అప్పచెప్పాడో ఆ పనిని ఏం చేయాలి? పూర్తి చేయాలి. హల్లెలూయా. ఐ హ్యావ్ టు ఫినిష్ ద వర్క్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క పనినే పూర్తి చేయడమే నాకేంటి? ఆహారమై ఉన్నది. ఎలియాజర్ కూడా అదే రీతిగా అబ్రహాము అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చేంత వరకు ఆయన ఆహారం తినలేదు. ఆయన ఏమన్నాడంటే, నా యజమానుడు ఏ కార్యం అయితే చేయడానికి పంపించాడో ఆ కార్యాన్ని ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. హల్లెలూయా. మీ అనుదిన జీవితంలో కూడా ఒక వర్క్ మీకు అప్పగించబడినప్పుడు, ఒక బాధ్యత మీకు అప్పగించబడినప్పుడు దాన్ని మీరు ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి, డిలిజెంట్గా చేయాలి. డిలిజెన్స్ చూపించాలన్నమాట. మీ పనిలో ఆ నైపుణ్యత కలగాలి, నీ పనిలో ఆ యొక్క బ్రిలియన్స్ కలిగి ఉండాలి. ఆ పనిని ఏం చేయాలంటే టైంకి నువ్వు ఏం చేయాలి? పూర్తి చేయాలి. హల్లెలూయా. అప్పుడు నీ యొక్క బాస్ సంతోషిస్తాడు, నీ యొక్క బాస్ నీకు ప్రమోషన్ ఇస్తాడు, నీ బాస్ నిన్ను గమనిస్తాడు, వీడు మంచి పని చేస్తున్నాడు అని గమనించి అతను నీకు ఇంకా పనులు కూడా అప్పగిస్తాడు. వీడు పని అప్పచెప్పినప్పుడు టైంకి వీడు చేస్తున్నాడు, నాకు కావలసిన క్వాలిటీ వీడు ఇస్తున్నాడు అని చెప్పి ఆయన మెచ్చుకొని మీకు మరి పైకి మిమ్మల్ని లేవనెత్తుతాడు కదా. సో ఈ యొక్క క్వాలిటీస్, ఎలియాజర్లో ఉన్నటువంటి లక్షణాలు మనలో కూడా ఉండాలి. కష్టపడి పనిచేయడం, హల్లెలూయా, నమ్మకంగా ఉండడం, శ్రేష్టమైన పనిని చేయడం, సమయానికి చేయడం, ఇలాంటి లక్షణాలు మన హృదయాల్లో, మన యొక్క జీవితాల్లో వీటిని మనం ఇమిడి చేసుకున్నట్లయితే, వీటిని మనము మరి ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే వీ విల్ ప్రాస్పర్. మనం ఏమవుతాం? ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. హెచ్చించబడతాం.
ఎప్పుడు చూసినా మంచం ఎక్కి నిద్రపోయేటువంటి వారుగా మనము ఉండకూడదు. వీ షుడ్ బి డిలిజెంట్ ఇన్ వాట్ వీ డూ. పని అప్పగించినప్పుడు మరి ఓయి, బైబిల్ ఉంది కదా, ఓయి నిద్రపోత అంటాడు దేవుడు కదా. ఎందుకు? పనిని వారు విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. మరి ఆ యొక్క తర్షీష్కి వెళ్ళినప్పుడు యోనా కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు వెళ్ళమంటే ఈ మనిషి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఈ యొక్క యేసుప్రభుల వారి యొక్క శిష్యులు కూడా నాతో పాటు కలిసి ప్రార్థించండి అంటే ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు కదా. సో అలా ఉండకుండా ఎలియాజరు వలె మనం ఉండాలి. హల్లెలూయా. ఎంత నమ్మకస్తుడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన రెండో మారు ప్రార్థన చేస్తున్నాడు. రెండో మారు ప్రార్థన చేసి అక్కడ ప్రభుని స్తుతిస్తా ఉన్నాడు. సో ఎలియాజరు ప్రార్థనా పరుడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునామానికే మహిమ కలుగునుగాక. సో ఆమెను అడిగాడు, సో అమ్మ నాతో పాటు నువ్వు రావాలి, నువ్వు ఓకే అంటే నేను భోంచేస్తాను, ఒకవేళ నువ్వు రాను అంటే నేను వెళ్ళిపోతానని చెప్పాడు. ఎవరు? ఎలియాజర్. సో వాళ్ళు ఏమన్నారంటే, ఒక 10 రోజులు మా ఇంట్లో అమ్మాయిని ఉండనివ్వండి, మేము కొంచెం చూసుకున్న తర్వాత పంపిస్తాం మీతో అని చెప్పారు. ఎవరు? ఆ యొక్క రెబ్కా యొక్క తల్లిదండ్రులు. కానీ ఈయన ఊరుకోలేదు. ఎవరు? ఎలియాజర్. లేదు, ఇప్పుడే నేను తీసుకెళ్ళాలి, మీరు ఓకే అంటే నేను భోంచేస్తాను, లేదైతే లేదన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే అమ్మాయిని అడగండి అని అన్నారు. ఏమన్నారు? అమ్మాయిని అడగండి. అమ్మాయి ఏం చేసింది? వెళ్తావా అని అడిగారు, వెళ్తానని చెప్పేసింది. అయిపోయింది, డీల్ క్లోజ్డ్. ఫోటో చూడడం లేదు, ఆ అబ్బాయితో మాట్లాడడం లేదు, వాట్సాప్ కాల్ చేయడం లేదు, వీడియో కాల్ చేయడం లేదు. ఒక్కసారి ఆ అబ్బాయిని నేను ఒక 10 నిమిషాలు ఆయనతో మాట్లాడతాను, ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఏమంటాడో, ఆయన ఎలా చూసుకుంటాడో, ఇవన్నీ లేవు. ఆ రోజులు ఎలా జరిగిందండి వివాహాలు ఒకసారి ఆలోచించండి కదా. ఈమె అసలు చూడలేదు, ఆయన ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ ఎలియాజర్ మంచోడో నాకు తెలియదు కదా, ఈ ఎలియాజర్ ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. కానీ ఆ రోజుల్లో ఏంటంటే దే బిలీవ్డ్, వారు నమ్మేవారు, ప్రజలు నిజాయితీగా బ్రతికేవారు. హల్లెలూయా. మాట మీద నిలబడేవారు, మాటను తప్పనటువంటి వారు ఉండేవారు ఆ రోజుల్లో. హల్లెలూయా. మాట ఇస్తే మాట మీద నిలబడేవారు. అలాంటి టైం అది. సో ఎలియాజర్ని వారు నమ్మారు, విశ్వసించారు. ఈమె రెడీ అయిపోయింది. అమ్మ నువ్వు వస్తావా అంటే రెడీ అయిపోయింది. ఆయన తీసుకొచ్చినటువంటి ఆభరణాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు, అక్కడ ఉన్నటువంటి ఆమె యొక్క సహోదరునికి ఇచ్చాడు, వారి కుటుంబానికి ఇచ్చాడు. అందరూ కూడా సంతోషించారు. ఇప్పుడు వివాహానికి ఏమైపోయింది? రెడీ అయిపోయింది. హల్లెలూయా. సో రిబ్కా మరి స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఎలియాజర్ ఏమన్నాడంటే, సరే నేను భోంచేస్తాను, ఇప్పుడు నా పని ఏం చేశాను, నేను పూర్తి చేశాను, ఈ భారం నాకు వెళ్ళిపోయింది, నా యజమానుని కొరకు, నా యజమాని యొక్క కుమారుడి కొరకు మరి భార్యను నేను తీసుకెళ్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉందని ఎలియాజర్ అప్పుడు భోంచేయడము ప్రారంభించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఎలియాజర్ లాగా నమ్మకంగా మనము ఉండాలి. ఎలియాజరు ప్రార్థించేసేటువంటి వారుగా మనం ఉండాలి. ఆయన ఎంత ఓపెన్గా ప్రార్థన చేశాడు, ఎంత స్పష్టంగా ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే దేనికోసం ప్రార్థన చేస్తున్నాం కూడా మనకు తెలియదు కదా. వీ డోంట్ నో వాట్ వీఆర్ ప్రేయింగ్ ఫర్. ఎలియాజర్ ప్రార్థన ఎలా ఉంది? ఖచ్చితంగా స్పష్టంగా ఉందన్నమాట. ప్రభువా ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఆమె ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి, అలా చెయ్యాలి, అలాగైతే నీ దగ్గర నుండి వచ్చిందని నేను నమ్ముతాను ప్రభువా అని చెప్పి క్లియర్గా తన ప్రార్థనలో స్పష్టత ఉన్నది, తన ప్రార్థనలో క్లారిటీ ఉంది. మన జీవితాల్లో కూడా మనం దేనికోసం అడుగుతున్నాం, ఏం ప్రార్థన చేస్తున్నాం మనకు తెలియట్లేదు, ఏదో ప్రార్థన చేస్తున్నాం కదా. కానీ ప్రార్థన చేసేప్పుడు స్పష్టత ఉండాలి, క్లారిటీ అనేది మనకు ప్రేయర్స్లో కనపడాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. సో ఎలియేజరు ప్రార్థన చేసిన తర్వాత రిబ్కా రెడీ అయిపోయింది అనమాట. రెడీ అయిపోయిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటో మనం చూద్దాం. 59 వచనం, 57 వచనం. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనో తెలుసుకొందుమని చెప్పుకొనిరి. ఆమె ఏమంటుందో తెలుసుకుందాం అని చెప్పి పిలిచారంట. రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదను అనేను. వెళ్ళేదనని చెప్పేసింది. ఓకే. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని
అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు ఆ. వారు రిబ్కాతో, వారేమన్నారు రిబ్కాతో చూడండి, మా సహోదరి నీవు వేలకు తల్లి వగుదువు గాక, నీవు వేల మందికి తల్లి అవుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి యొక్క గవిని స్వాధీనపరుచుకొందురు గాక అని ఆమెను దీవించారు. హల్లెలూయా. ఎలా దీవించారు? పగటి ఆమెకు పట్టు చీరలు ఇచ్చి కట్నం ఇచ్చి కాదు, ఆమెను ఏం చేస్తున్నారు? ఆశీర్వదిస్తున్నారు. హల్లెలూయా. ప్రియులారా, మన నోటిలో దీవెన ఉంది, మన నోటిలో శాపము ఉంది కదా. ది బైబిల్ సేస్ బ్లెస్సింగ్ అండ్ కర్స్ ఇస్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. జీవము మరణము నాలుక వశము కదా. మన బిడ్డల్ని మనం ఏం చెయ్యాలి? దీవించాలి. సహోదరిని ఎలా దీవించారు? రిబ్కా, నువ్వు దీవించబడాలమ్మా. రిబ్కా, నువ్వు 1000 మందికి నువ్వు తల్లిగా ఉండాలి. నీ యొక్క పిల్లలు వారి యొక్క శత్రువుల యొక్క గవిని వారు స్వాధీనం చేసుకోవాలి, నీ పిల్లలు బలవంతులు అవ్వాలి అని చెప్పి వారు ఏం చేశారంటే రిబ్కాను ఆశీర్వదించారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, నీ బిడ్డల్ని మీరు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. మీ బిడ్డల కోసం ప్రార్థించండి, వారిని దీవించండి, వారిపైన చేతులు పెట్టి ప్రార్థించండి. తల మీద చేయి పెట్టినప్పుడు ఆశీర్వాదము ఫ్లోస్ ఫ్రమ్ యూ టు యువర్ చిల్డ్రన్. నీ ఆశీర్వాదములు నీ బిడ్డల మీదకి వెళ్తాయి ఎప్పుడైతే నువ్వు వారిపైన తలపెట్టి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తావో. బైబిల్లో ఇది చాలా కనబడతా ఉంది మనకు. యాకోబు మరణించేటువంటి సమయంలో యోసేపు తన యొక్క 2 కుమారులను తీసుకొస్తాడు. ఎవరు? ఇఫ్రాయిము, మనస్సే. ఇఫ్రాయిం మనస్సేని తీసుకొచ్చినప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే ప్రార్థన చేశాడు. ఓకే, మనస్సే పెద్దవాడు, ఇఫ్రాయిము చిన్నవాడు. జ్యేష్ఠపుత్రుడు మనస్సే కనుక జ్యేష్ఠపుత్రుని ఆశీర్వాదం ఆయనకు రావాలి. మరి యాకోబు ఏం చేస్తాడంటే 2 చేతులు పెట్టకుండా ఇలా పెడతాడు. కుడి చెయ్యి ఎవరి మీద ఉండాలి? జ్యేష్ఠపుత్రుని మీద ఉండాలి. ఎడమ చెయ్యి ఎవరి మీద ఉండాలి? 2వ వాడి మీద ఉండాలి. కానీ యాకోబు ఏం చేస్తాడంటే కరెక్ట్గా తీసుకొస్తాడు యోసేపు తన కుమారుల్ని. కుడివైపు మనస్సేని పెడతాడు, ఎడమ వైపును ఇఫ్రాయిము. మనస్సే ఎవరు? పెద్ద కుమారుడు. ఇఫ్రాయిం ఎవరు? చిన్న కుమారుడు. యాకోబు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా ఇలా చేస్తాడు దాన్ని. హల్లెలూయా. అంటే జ్యేష్ఠత్వం యొక్క ఆశీర్వాదం ఎవరికి వెళ్తుంది? చిన్న కుమారుడికి. కుడి చేయి జ్యేష్ఠత్వం యొక్క ఆశీర్వాదం. నీ దగ్గర నుండి నీ పిల్లలను నువ్వు ఆశీర్వదించగలవు, నీ పిల్లలను దీవించగలవు, నీ పిల్లల కోసం ప్రార్థించగలవు. నీ పిల్లల చేతి పైన మీరు తలపైన చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు దీవించబడతారు. హల్లెలూయా. అందుకే నీ పిల్లల్ని ఆశ్రయించండి. రిబ్కాను వారు ఎలా ఆశీర్వదించారు? అమ్మా, నువ్వు 1000 మందికి తల్లి అవుదురుగాక కదా. మన నోట్లో ఏముంది? ఆశీర్వాదము, దీవెన ఉన్నది. మన నోటి ద్వారా మనం ప్రభుని స్తుతిస్తాం, మన నోటి ద్వారా ప్రభుని మయంపరుస్తాం. అదే నోటి ద్వారా మనం ఏం చేస్తాం? శపించగలము. కనుక నీ నోటి మాటలు జాగ్రత్త కదా, జాగ్రత్తగా మనము వాడాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. సో 61వ వచనాన్ని చూద్దాం, ముగించేసుకుందాం. రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి పనికత్తెలు లేచి ఒంటెలెక్కి ఆ మనిషిని వెంబడ వెళ్ళిరి. ఆ మనుషుని యొక్క వెంబడ వెళ్ళారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు వెంట వెళ్తున్నారు? వాళ్ళు ఎలియాజరు. ఎవరు నడిపిస్తున్నారు ముందుకు? ఎలియాజరు ఎవరికి సాదృశ్యము? పరిశుద్ధాత్మ దేవుడు. సో రిబ్కా ఏం చేస్తుందంటే, సంఘం ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రకారం నడుచుకోవాలి. హల్లెలూయా. ద చర్చ్ మస్ట్ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నువ్వు నడిపింపు ప్రకారం నడవాలి. సంఘ కార్యక్రమాలు మునిగిపోకూడదు. హల్లెలూయా. సంఘం ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ప్రకారం నడుచుకోవాలి. చాలా సంఘాలు ఉన్నాయి, అవి ఏదో ప్రోగ్రామ్స్లోనే ఉండిపోతాయి. కానీ సంఘములో ముఖ్యము ప్రోగ్రామ్ కాదు, సంఘములో ఏం ముఖ్యము? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తున్నాడో, ఎలా ముందుకు వెళ్తున్నాడో దానిని మనం వెంబడించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. సంఘముగా నువ్వు, ఒక వ్యక్తిగా నువ్వు కూడా పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపును గ్రహించి ఆయనను ఏం చేయాలి? వెంబడించాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి దగ్గర మిమ్మల్ని నడిపిస్తాడు? యేసయ్య దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఎలియాజరు రిబ్కాను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఎవరిని కలవడానికి తీసుకెళ్తున్నాడు? ఇస్సాకు.
ఇస్సాకు ఎవరికి సాదృశ్యము? యేసు ప్రభుల వారికి. హల్లెలూయా. ఆ పెండ్లి కుమారుడిని కలవడానికి మరి వధువు తీసుకెళ్ళబడుతూ ఉంది. హల్లెలూయా. సో పెండ్లి కుమారుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, ఇస్సాకు పొలములో ఉంటున్నాడు, ధ్యానించడానికి ఆయన వెళ్తున్నాడు. కన్నులెత్తి చూచినప్పుడు వంటలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి వంట మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగగా. గమనించండి, రెబ్కాకు ముందే తెలిసిపోయింది. హల్లెలూయా కదా, తన భర్త ఉన్నాడని గుర్తుపెట్టేసింది ఆమె. వెంటనే ఏం చేసింది తెలుసా? ఎవరో ఆ వ్యక్తి ఆయన పొలంలో ఉంటున్నాడు కదా, పొలంలో ఆయన ఉంటున్నాడు, నడుచుకుంటున్నాడు. బైబిల్ ఏముంటుంది? ధ్యానిస్తూ ఉన్నాడు. ఇస్సాకు ప్రార్థనాపరుడు. మనం చూస్తాం పొలముల్లో నుంచుంటూ నడుచుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు. యు విల్ లెర్న్, తర్వాత అధ్యాయంలో మీరు చూస్తారు ఇస్సాకు రెబ్కా ఇద్దరు కూడా ప్రార్థనా పరులు. సో పొలములో ఇస్సాకు నడుచుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు భార్య అయినటువంటి రెబ్కా దూరం నుంచి చూసి వెంటనే ఏం చేసింది? ఆమెకేముంది? గ్రహింపు ఉంది. హల్లెలూయా. ద పర్సన్ ఐ సీ దేర్, హీ ఈజ్ మై హస్బెండ్. హల్లెలూయా. అదిగో ఆ పొలంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతా ఉంది. ఎవరిని? ఎలియాజర్. ఆమెని అమ్మ నీ యొక్క భర్త. హల్లెలూయా. అంటే వెంటనే ఆమె ఏం చేసిందంటే ఆ యొక్క ఒంటెల నుండి కింద దిగి ముసుగు వేసుకొని ఆ యొక్క యజమానుని తన యొక్క భర్తను కలవడానికి వెళ్ళిందనమాట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఒకానొక రోజు రాబోతూ ఉంది. పెళ్లి కుమార్తె అయినటువంటి సంఘము పెళ్లి కుమారుని కలవబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను చూసినప్పుడు నువ్వు వెంట గుర్తుపట్టేస్తావు. హల్లెలూయా. ఆయన చూసినప్పుడు ఎవరు కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి అవసరం లేదు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, నీ కనులెత్తి పైకి నువ్వు చూడు. హల్లెలూయా. మేఘాల మీద రాబోతూ ఉన్నాడు, తన సంఘము కొరకు రాబోతూ ఉన్నాడు. ఇస్సాకు వలె ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు తన యొక్క సంఘము కొరకు, తన యొక్క వధువు కొరకు. ఈరోజు సిద్ధంగా ఉన్నావా? రెబ్కా వలె నువ్వు రెడీగా ఉన్నావా? రెబ్కా వలె ఓకే అనడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అవును, నేను రెడీ, నా యజమానుని కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదిగో నా ప్రియుడైనటువంటి యేసు ప్రభుల వారిని నేను కలవడానికి, ఆయనతో పాటు చిరకాలం ఉండడానికి, ఆయనతో పాటు సహవాసం చేయడానికి, ఆయనతో పాటు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు అంటావా ఈరోజు? హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నీ యొక్క ఆశ, నీ యొక్క వాంఛంతా కూడా ఎవరి కొరకు ఉండాలి? యజమానుని కొరకు ఉండాలి. హల్లెలూయా. ఆ యజమానుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పెండ్లి కుమారుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రెబ్కా వలె సిద్ధపడు, రెబ్కా వలె రెడీ అయిపో. లేదు రేపు, లేదు తర్వాత, లేదు ఎల్లుండి, లేదు లేదు అనే మాట నీ యొక్క మరి మాటలో ఉండకూడదు. యజమానుడు పిలిచినప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క పనులన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవునితో సమయాన్ని గడిపి సిద్ధమైపో. డూ నాట్ సే నో. వద్దు అనకు. ఇదిగో యజమానుని పిలుస్తున్నాడు. హల్లెలూయా. పెళ్లి కుమారుడు నిన్ను పిలుస్తున్నాడు. సిద్ధమైపో. గెట్ రెడీ, బికాస్ హీ వాంట్స్ టు మీట్ యూ. నేను కలవాలని ఆశపడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రం, నీ నామానికి మహిమ కలుగును గాక. పెళ్లి కుమారుడిగా నా సంఘము, ఇదిగో నా సంఘం ఎక్కడుందని నువ్వు ఎదురు చూస్తున్నావు. ఇదిగో నీ సంఘము కొరకు నువ్వు మరణించావు. నీ సంఘాన్ని తండ్రి వివాహం చేసుకోవడానికి, నీ సంఘాన్ని తండ్రి ఇదిగో ప్రభువా ప్రేమించి దానికోసం నువ్వు ప్రాణాన్ని పెట్టావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో నీ సంఘముగా తండ్రి, నీ యొక్క వధువుగా మేము సిద్ధపడుతూ ఉన్నాం. మేము సిద్ధపడుతూ ఉన్నాం తండ్రి. రెబ్కా సిద్ధమైనట్లుగా మేము సిద్ధపడుతున్నాం. రెబ్కా ఏ రీతిగా అయితే ఒంటెల నుండి కింద దిగి ఇదిగో ముసుగేసుకొని యజమానుని కలవడానికి సిద్ధమైపోయిందో, మేము కూడా తండ్రి నిన్ను కలవడానికి సిద్ధముగా ఉండడానికి సహాయం చేయండి. ఇదిగో ఇంకా తండ్రి, ఒకవేళ బిడ్డలు ప్రభువా పాపంలో జీవిస్తూ, లోకాశలో జీవిస్తూ, ఇదిగో లోకం యొక్క తండ్రి మరి వైభవాలు చూసుకుంటూ మురిసిపోతున్నారేమో తండ్రి, కానీ యజమానుడు వేచి ఉంటున్నాడని మర్చిపోతున్నారు ప్రభువా. అలాంటి వారిని కనికరించండి, కృప చూపించండి. యజమానుడు పిలుస్తా ఉన్నాడు, యజమానుడు ఎదురు చూస్తా ఉన్నాడు, నీ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు అని వారు గుర్తించి యజమానునితో తండ్రి వారు సహవాసం
సహవాసం చేయడానికి, యజమానులతో ఉండడానికి, వధువు సంఘముగా తండ్రి వారు తండ్రి నిన్ను కలవడానికి సిద్ధమవడానికి సహాయం చేయండి అయ్యా. తండ్రి నీ కృపను మాకు దయచేయండి ప్రభువా. తండ్రి ఈ లోకాశలు మేము విడిచిపెట్టాలి. ఇదిగో లోకం యొక్క వైడూర్యాలు, ఈ యొక్క తండ్రి వైభవాన్ని ప్రభువా మేము చూసి తండ్రి ఇదిగో మేము ప్రభు దాని వెనకాల మేము వెళ్లకుండా తండ్రి మేము క్రీస్తు కొరకు అంకితమైనటువంటి వధువులుగా తండ్రి ఇదిగో తండ్రి మేము కన్యకల వారి తండ్రి ఇదిగో నీ కోసం తండ్రి మేము సిద్ధంగా ఉండే కృపను మాకు దయచేయండి అయ్యా. నీకే స్తోత్రాలు. ఎలియేజరు వలె ప్రార్థించడానికి సహాయం చేయండి. ఎలియేజరు వలె నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. ఎలియేజరు వలె తండ్రి భక్తిపరులుగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నీవు ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడై ఉన్నావు. ఎలియేజరు యొక్క ప్రార్థన విన్నావు, ఆలకించావు, జవాబును దయచేసావు. నీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు వింటున్నావు, ఆలకిస్తున్నావు, మాకు జవాబును దయచేయబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా ప్రభువా ప్రార్థన ముగించే ముందే జవాబు రాబోతుందని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం తండ్రి. మీ నామానికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప కార్యాలు మా మధ్యలో మీరు చేయడానికి ఆశపడుతున్నందుకు వందనాలు. నీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యేసయ్య శ్రేష్టమైన నామములో మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.